మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎక్కడైతే మనోజ్ కుమార్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి మృతదేహం దొరికినటువంటి ప్రాంతానికి సమీపంలో తవ్వకాలు జరుపుతున్నటువంటి సందర్భంలో మరొకసారి పెద్ద ఎత్తున దుర్వాసన రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అక్కడ మరొక మృతదేహం ఉన్నట్టుగా కూడా రెస్క్యూ టీమ్స్ అంతా కూడా గుర్తించడం జరిగింది. పూర్తిగా లోపల ఏదైతే పేరుకుపోయినటువంటి మట్టి బురదనంతా కూడా మినీ ఇటాచీ సాయంతో తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వకాలు జరుపుతున్నటువంటి క్రమంలోనే నిన్న ఏదైతే మనోజ్ కుమార్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి ఎవరైతే జేపీ కంపెనీకి సంబంధించినటువంటి టీం కావచ్చు, అదేవిధంగా వైద్యుల బృందం అంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మృతదేహం ఎవరిది అనేది గుర్తించిన తర్వాత పూర్తిగా అక్కడ నుంచి మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అందజేసినటువంటి పంపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు తవ్వకాలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే కన్వేయర్ బెల్ట్ నుంచి 60 మీటర్ల డిస్టెన్స్లో మనోజ్ కుమార్ మృతదేహం ఎక్కడైతే లభించిందో అదే ప్రాంతంలో మరొకసారి పెద్ద ఎత్తున దుర్వాసన వస్తుంది. అక్కడంతా కూడా టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి ఇనుప రాడ్స్, ఇనుప కడ్డీలన్నీ కూడా అడ్డంకిగా మారినటువంటి నేపథ్యంలో వాటిని తొలగిస్తే కానీ ఆ కింద మృతదేహం బయటికి వెళ్ళినటువంటి